ఎఫ్రా గారి యొక్క మరి జ్యేష్ఠ కుమార్తె హబీలకు మరిచి మరి ఘనమైన వివాహాన్ని దేవుడు విజయవాడ పట్టణంలో జరిగించి ఉన్నాడు. నేను హబీలాకి భావం అవుతాను. మా తల్లి గారి యొక్క సొంత తమ్ముడైన మరి ఎఫ్రా గారి యొక్క కుమార్తె హబీలా. సో ఈ బిడ్డ నేను చిన్నప్పుడు తను ఎత్తుకొని తిరుగుతూ ఉండేవాడిని. మరి చాలా చాలా సైలెంట్గా చాలా తను ఎదుగుతున్న ప్రాసెస్ అంతా కూడా నేను చూస్తున్నప్పుడు మరి గొప్ప సాక్ష్యాన్ని బిడ్డ మరి తను నిలబెట్టుకుని ఉంది. బాల్య దినం నుంచి బాల్య వయసు నుంచి తన స్కూలింగ్లోను తన కాలేజీలోను అన్నింటిలోనూ కూడా మరి తల్లిదండ్రులకు ఎంతో మరి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇటువంటి కుమార్తె ఉంటే బాగుంటుంది అనే రీతిలో మరి హబీలా పెరిగిందనమాట. మరి హబీలాని మరి ఈ కుటుంబంలో అడుగుపెట్టడం నిజంగా మరి మాకు చాలా సంతోషం. అలాగే వారికి కూడా ఒక చక్కటి కుమార్తెను, దేవుని భయాన్ని కలిగిన ఒక చక్కటి కుమార్తెను మీ కుటుంబంలో ఇవ్వడం కూడా మరి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుడు ఏర్పరిచిన కార్యం. ఆత్మీయ విషయంలో కానీ లేదా భౌతిక విషయంలో కానీ ఎందులోనూ కూడా తల్లిదండ్రులను ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది పెట్టిన కుమార్తె కాదు. అది నేను మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులు కూడా చక్కగా ఈ మాటను చాలా సంతోషంగా చెప్పగలిగిన పరిస్థితి. ఈరోజు నేను రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనడం పొందడానికి మేమందరం కూడా మరి విజయవాడ నుంచి ప్రయాణించి వచ్చున్నాం. మరి వెడ్డింగ్కి కూడా ఇక్కడి నుంచి చాలామంది బంధువులు మరి స్నేహితులు మరి వారి యొక్క శ్రేయోభిలాషులు సేవకులు మరి వచ్చున్నారు. మరి అందరూ కూడా నేను ఎంతకన్నా సంతోషపడ్డాము. నిజంగా వారితో కలిసి ఆయన వెడ్డింగ్లో పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది. ఈ యొక్క వివాహానికి అంటే ఈ వివాహానికి కాదు, ఏ వివాహానికి మనం వెళ్ళినప్పటికీ కూడా మన చేతిలోకి ఎప్పుడైతే ఒకరు వచ్చి వివాహ పత్రికను అందించి ఉంటారో, వెడ్డింగ్ కార్డు మన చేతిలో ఎప్పుడైతే పెడతారో, మనము ఆ వివాహానికి వెళ్ళే ముందే ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే, ఏ వివాహానికి అయితే వెళ్తున్నామో అక్కడ మనకు వేదిక మీద వారిని అభినందిస్తున్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసేంత సమయం మనకు ఉండదు. కాబట్టి మన ఇంట్లోంచి బయలుదేరేటప్పుడేనంట ఆ భార్యాభర్తల నిమిత్తము మనం ఖచ్చితంగా ప్రార్థన చేసి వెళ్ళాలంట. ఇంట్లోంచి మనం బయలుదేరుతున్నప్పుడు మనం కొత్త బట్టలు ధరించుకున్నామో లేదో చూసుకుంటాం, చక్కగా మనం రెడీ అయ్యామో లేదో చూసుకుంటాం, సమయానికి మనం అందుకోగలమో లేదా చూసుకుంటాం. మన ట్రాన్స్పోర్టేషన్, మనం ఉన్న హోటల్ అన్నీ కూడా మనము అరేంజ్ చేసుకుంటాం ఒక ఇతర ప్రాంతాల్లో ఉంటే. కానీ మన నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మాత్రము మనం వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోతాం. ఇక్కడికి వస్తాము, చక్కగా మనము వారికి మన కొరకు సిద్ధపరిచిన పూలు లేదంటే వారి మీద వేసి మనం వచ్చేస్తాం, ఫోటో దిగి వచ్చేస్తాం. కానీ చాలా కొద్దిమంది మాత్రమే వారి కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు ఇక్కడి నుంచి మరి ఒక వివాహం నిశ్చయించబడిన మరియు ఆ మొదటి ఇనిషియల్ డేస్లోనే ఇది నీ చిత్తమైతే జరిగించు ప్రభు అని చెప్పి ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా దేవుని చిత్త ప్రకారంగా మరి ఇది దేవుడు ఆయన జరిగించి అన్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని బైబిల్లో రాయబడింది. అన్ని విషయంలో అది కొన్ని విషయంలోనే రాయబడిందని చెప్పలేదు, కానీ అన్ని విషయంలో ఘనమైనది అని రాయబడింది. దేవుడు మరి అఖిల్ని ప్రేమించి అఖిల్ యొక్క జీవితంలో చక్కటి ఎడ్యుకేషన్ దేవుడు ఇచ్చాడు. తర్వాత మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. రాబోతున్న రోజుల్లో తన బంధువుల్లో అందరికంటే కూడా, స్నేహితులు అందరికంటే కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి తను వెళ్తాడేమో. ఎవరు ఊహించని గొప్ప ఘనమైన క్రియలు తను చేస్తాడేమో. కానీ వాటన్నిటికంటే కూడా వివాహమే ఘనమైనదని దేవుడు చెప్పాడు కదా. దేవుడు ఆదామును అవ్వను మొదటిగా ఈ లోకం సృష్టించినప్పుడు దేవుడు ఆదాము చేత మొత్తము సృష్టి సృష్టించేసి తర్వాత ఆదామును సృష్టించి నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకున్న సిచ్యువేషన్లో దేవుడు ఆదాము చేత బలిపీఠాన్ని కట్టించలా, దేవుడు ఆదాము చేత ఒక మందిరాన్ని కట్టించలా, దేవుడు ఆదామును అభిషేకించి తన సేవకునిగా మార్చలేదు. కానీ మొట్టమొదటిగా దేవుడు చేసిన ఒక ఘనమైన కార్యమే ఆదాముకు వివాహం చేయడం. ఒక మనిషి జీవితంలో జననం ఎంత ఇంపార్టెంటో, మరణం ఎంత ఇంపార్టెంటో, దాంతోపాటు మరి వివాహం కూడా అంతే ఇంపార్టెంట్ అయి ఉంది. దేవుడు మరి ఆ ఆదాము సృష్టించినప్పుడు తనకు వివాహం అవసరమైనది అని చెప్పి దేవుడు మొదటి వివాహాన్ని, ప్రపంచంలో మొదటి వివాహాన్ని దేవుడే మరి చేసినట్టు మనం చూస్తాం. అలాగే ప్రతి వివాహానికి మనం డెకరేషన్స్ చూస్తాం. చక్కగా ఇక ఫ్లవర్ డెకరేషన్స్తో మరి అంతా కూడా అందంగా రెడీ చేస్తారు. తీసుకున్న ఆ యొక్క ఫొటోస్ కూడా అన్నింటిని కూడా మనం చక్కగా సేవ్ చేసుకుంటాం. ఫ్యూచర్లో మనం చూసుకున్నప్పుడు మన వెడ్డింగ్లో డెకరేషన్ ఎంత బాగా చేశారో అని మనం చూసుకుంటాం కదా.
ఏ వెడ్డింగ్ వెళ్ళినప్పటికీ కూడా నా వెడ్డింగ్ డెకరేషన్ ఎంతకంటే బాగుందని కొంతమంది, లేదంటే ఇంత బాగోలేదు, ఏదో అప్పట్లో ఉన్న స్తోమతను బట్టి సామర్థ్యాన్ని బట్టి ఏదో మా వాళ్ళు చేశారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆ రోజున ఊహించుకోండి, ఆదాము అవ్వల యొక్క వివాహం దేవుడు చేసినప్పుడు అక్కడ ఏదైనా మనంలో ఎటు చూసినా కానీ చక్కగా పూల మొక్కలు, ఎటు చూసినా కానీ పళ్ళు, అంతా కూడా న్యాచురల్ డెకరేషన్ దేవుడు నాకు తెలిసి వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడేమో. ఆయనే డెకరేటర్, ఆయనే వెడ్డింగ్ సెరమనీ చేసింది ఆయనే వారి కొరకు అన్ని కూడా సిద్ధపరిచి ఉన్నాడు కదా. ఈజ్ ద వెడ్డింగ్ ఈవెంట్ మేనేజర్ అని అనుకోవచ్చు ఆ టైంలో. సో యేసుక్రీస్తు వారు అన్ని సిద్ధపరిచి వారి ఎదురు నిరంతరంగా చక్కగా నిలబెట్టి వారికి వివాహం చేస్తున్నాడు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరికి దేవుడు ముందుగా సృష్టించారంటే, దేవుడు ముందుగా ఆదామును సృష్టించాడు. ఎందుకని ముందుగా దేవుడు పురుషుడిని సృష్టించాడు? ఎందుకని ముందుగా స్త్రీని సృష్టించలేదు? దేవుడు ఇద్దరిని సృష్టించి వారిద్దరికి వివాహం చేసి కొంతకాలం అయిన తర్వాత దేవుడు వారికి ముందుగానే దేవుడు ఒక రూల్ని పెట్టున్నాడు. ఏంటంటే, ఇది ఒక్క చెట్టు పండును మాత్రం మీరు తినవద్దు, అన్నింటినీ మీరు తినవచ్చు, మీ వరకు 99 ఉంచాను, ఆ ఒక్కటి మాత్రం మీరు తీసుకోవద్దు, అది తీసుకుని నేను మీరు నిశ్చయంగా చచ్చదని దేవుడు చెప్పాడు. అయితే ఈ యొక్క సమయంలో దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత 10 సంవత్సరాలకి ఆ అవ్వ దేవుడు చేయవద్దన్న పనిని ఆమె చేసినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత ఆమె ఆ పండును భుజించినప్పుడు దేవుడికి పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఆమె తీసుకెళ్ళి ఆదాము ఇచ్చిందో, ఆదాము ఎప్పుడైతే ఆ పండును తిన్నాడో అప్పుడు దేవునికి కోపం రావడం ప్రారంభమైంది. అప్పుడు దేవుడు వారి యొక్క వస్త్రములు, వారికి మహిమ వస్త్రం తొలగిపోయినట్టు మనం చూస్తాం. అప్పుడు దేవుడు వారి మధ్యకి వచ్చినప్పుడు వారు వెళ్ళి పొదల చాటును దాక్కున్నట్టు మనం చూస్తాం. అక్కడ దేవుడు అడిగిన మొదటి మాట, ఆదామా నువ్వు ఎక్కడ అని అడుగుతాడు. దేవుడికి మరగేది ఏది ఇది లోకంలో. ఆదాము అవ్వలు ఇద్దరు పొదల చాటును దాక్కుంటే వారు దేవుడికి కనపడలేదా? అలానే కాదు, ఖచ్చితంగా వారు దేవుడికి కనపడ్డారు. కానీ దేవుడు ఆదామా నువ్వు ఎక్కడ అని ఎందుకు అడిగాడంటే, ఆదామా నేను నిన్ను మొదటిగా సృష్టించాను. మొదటిగా నేను నిన్ను ఎందుకు సృష్టించాలో తెలుసా? నీ కుటుంబానికి నువ్వు ఒక ఫౌండేషన్గా ఉంటావు, నీ కుటుంబానికి నువ్వు ఒక మాదిరిగా ఉంటావని, నీ కుటుంబము, నీ భార్య నీ అడుగుచాట్లో నడుస్తుందని. కానీ ఇక్కడ నీ కుటుంబంలో నీ భార్య తప్పు చేసింది, అంతపాటు నువ్వు కూడా తప్పు చేసావు. నేను నీ మీద ఏ ఉద్దేశాన్ని కలిగి నేను మొదట సృష్టించాను, ఆ యొక్క ఉద్దేశాన్ని తొలగిపోయింది. ఏ ఫౌండేషన్గా నువ్వు ఉంటావని నేను సృజించాను, ఆ ఫౌండేషన్ నేను నిలబెట్టుకోలేకపోయావు. అందుకే దేవుడు అడిగాడు, ఆదాము నువ్వు ఎక్కడ అంటే, నేను నిన్ను సృష్టించిన విధానం ఎక్కడ? నేను నువ్వు ఒక ఫౌండేషన్గా ఉంటావని అనుకున్నాను, ఒక పిల్లర్గా ఉంటావని అనుకున్నాను, కానీ నువ్వు ఆ యొక్క నమ్మకాన్ని పోగొట్టావు. కాబట్టి ఆ ఉద్దేశం ఎక్కడ దేవుడు అడిగాడు మనకు అనిపిస్తుంది. బైబిల్లో ప్రపంచంలో మొదటి పాపము ఏంటో తెలుసా అండి? అందరూ ఆ పండుగ తినడం అని అనుకుంటారు, కానీ అంతకంటే ముందుగా చేయబడిన పాపం ఏంటంటే, సాతాను అవ్వకు అబద్ధం చెప్పిందంట. అదే మొదటి పాపం. బైబిల్లో ఆఖరి పాపం కూడా ఒక అబద్ధమే, ప్రతి గ్రంథంలో ఉంటుంది. ఎక్కువగా వివాహ వ్యవస్థ పాడవడానికి కానీ, భార్యాభర్తల మధ్య ఒక మనస్పర్ధ కావడానికి కానీ ఈ యొక్క అబద్ధమే 90% కారణం అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మ్యారేజ్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే దే షుడ్ బి 100% హానెస్టీ. ఇరువురి మధ్యలో కూడా ఒక 100% వారి యథార్థత వారు మెయింటైన్ చేసినట్టు కనుక వారి లైఫ్ ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుందంట. ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేసినట్టు నేను ఒకే ఒక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. మొదటి పేతురు 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, పేతురు గారు దంపతులకు ఇస్తున్న ఒక వెడ్డింగ్ టిప్ ఏంటంటే, మొదటి పేతురు 3వ అధ్యాయం 8వ వచనము, తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ కలవారను కరుణాచిత్తములను వినయ మనస్కులై ఉండుడి. Finally, all of you be like-minded, be sympathetic, love one another, be compassionate and humble. ఆయన చెప్తున్నాడు, ఏక మనస్సు మీరు కలిగి ఉండాలి. ఈ రోజున మరి అఖిల్కు అలాగే హవిలకు దేవుడు చెప్తున్న మాట, లేదా పేతురు గారి మీకు చెప్తున్న మాట, ఏక మనస్సు కలిగి ఉండాలి. సుఖ దుఃఖముల యందు ఒకరికొకరు పాల్గొని పొంది ఉండాలి. ఒకే మనస్సు ఎలా కలిగి ఉంటారు? చాలా కష్టం. ఈ రోజుల్లో అయితే ఇద్దరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, ఇద్దరు వేరు ప్రాంతాల్లో పెరిగి ఉంటారు, ఇద్దరు వేరు కుటుంబాల్లో
రకరకాల మనుషుల్ని వారు కలిసి వారు పెరిగి ఉన్నారు. మనం కలిసే ప్రతి మనిషిలోంచి ఒక ఇంపాక్ట్ మనలోకి వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకసారి ఏక మనసు ఎలా కలిగి జీవించాలి, ఏక మనసు కలిగి ఎలా ఉండాలి, అది కష్టమే కదా. ఎగ్జాంపుల్కి క్రికెట్ తీసుకోండి. ఈ రోజున మన ఇండియన్ టీం ఆడుతున్న విధానాన్ని చూసినట్లయితే ఓకే, వారు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మంచిగా ఆడుతున్నారు, ఒక్కొక్కసారి సరిగా ఆడలేకపోతున్నారు. అయితే ఒక పాయింట్లో మాత్రము ఇండియన్ టీం వరల్డ్ అందరితో కూడా రికగ్నైజ్ చేయబడింది. అది ఎప్పుడంటే ధోని క్యాప్టెన్గా ఉన్నప్పుడు. ధోని క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు చాలా ట్రోఫీస్ వచ్చాయి, చాలా చోట్ల మనం రికగ్నైజ్ అయ్యాము. చాలా చోట్ల ఇండియన్ టీం అంటే ఆల్మోస్ట్ ఇంకా టాప్ 3లో ఒకటిగా ఉంది అని చెప్పి మనకి రికగ్నిషన్ వచ్చింది. అయితే ఆ టైంలో ఎందుకని అంత మంచి పేరు వచ్చిందంటే ఆ టైంలో ధోని క్యాప్టెన్ ఉన్నాడు కనుక. అందరిలో కల్లా బెస్ట్ క్యాప్టెన్ ఎవరంటే ధోని అని అంటారు. ఎందుకని ధోనిని బెస్ట్ క్యాప్టెన్ అన్నారంటే ఆ టైంలో ఇట్స్ నాట్ అబౌట్ ధోని, అది ధోనిని ఒక గొప్పతనం కాదు, కానీ ధోని యొక్క మాటకు టీం అంతా కూడా లోబడ్డారు కనుక. ధోని యొక్క క్యాప్టెన్సీకి వాళ్ళందరూ లోబడ్డారు కనుక ఆయన ఎక్కడ ఫీల్డింగ్లో ఉండమంటే అక్కడ ఫీల్డింగ్లో ఉంటారు. ఎవరిని విక్కీగా వెళ్ళమంటే వాళ్ళు విక్కీకి వెళ్తారు, లేదా ధోని విక్కీ కీపర్గా ఉంటాడు. ఎవరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి వెళ్ళమంటే వాళ్ళు వస్తారు. ఎవరు ఏ ఓవర్లో ఎవరు బౌలింగ్ వేయమంటే వాళ్ళే వేస్తారు. సో ప్రతి ఒక్క టీంలో ప్రతి మెంబర్ కూడా క్యాప్టెన్కి లోబడ్డారు కనుకనే ఒక మనిషిని యొక్క ఆధీనంలో వారు ఆడారు కనుక చక్కగా వారు గెలవడం జరిగింది. ఈ రోజున మరి కుటుంబానికి క్యాప్టెన్ ఎవరంటే భర్త. ఎప్పుడైతే టీం అంతా కూడా క్యాప్టెన్కి లోబడితే ఇట్ మేక్స్ ఎ గుడ్ టీమ్. అలాగే ఎప్పుడైతే బైబిల్ చెప్పిన రీతిగా భార్య భర్తకు లోబడుతుందో అప్పుడు మేక్ ఎ గ్రేట్ కపుల్. ఎప్పుడైతే భార్య భర్తకు లోబడుతుందో దే మేక్ ఎ గ్రేట్ కపుల్. ఈ రోజున మీరు ఎవరైనా కపుల్ చూసి అబ్బా వీళ్ళంతా అన్యాయంగా ఉంటారు, వీళ్ళంతా చక్కగా ఉంటారు, ప్రతి దాంట్లో కూడా వీళ్ళంతా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు అని మీకు అనిపిస్తుందంటే కనుక నాకు తెలిసినంత వరకు అందులో చక్కగా భార్య భర్త మాట విని దానికి లోబడుతుంది కనుక. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఈ రోజుల్లో మరి అందరూ ఈక్వల్గా రేస్ చేయబడుతున్నారు, అందరూ కూడా ఈక్వల్గా పెంచబడుతున్నారు, ఇద్దరు కూడా ఈక్వల్గా చదువుకుంటున్నారు. వారు అనుకుంటున్న వారి మనసులో ఆలోచన అంటే నేను ఎందుకు నా భర్తకు లోబడాలని. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు క్రీస్తుకి ఏ విధంగా లోబడతావో అదేవిధంగా నువ్వు భర్తకు నువ్వు లోబడి ఉండాలి. అవిలా చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులకు చక్కగా లోబడి ఉంది. ఆ తర్వాత తన బాప్టిజం తీసుకుని యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించి తను క్రీస్తుకు లోబడింది. ఇప్పుడు తన టర్న్ ఏది వచ్చిందంటే తన భర్తకు లోబడవలసిన సిచ్యువేషన్ వచ్చింది. సో హవిలా చెప్తున్నాను, ఎవరు ఏమన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు బైబిల్ ప్రకారం ఆ విధంగా లోబడి ఉండాలి. అలాగే భర్తకు కూడా ప్రేమించడం వలన అని విడిచిపెట్టమంటే చాలామంది కాదు, కానీ ఇది దేవుడు సంకల్పించి జరిగించడానికి తను ప్రేమించాలి. రెండవది అనుకూల వచనమే పలుకుడు, కానీ దుష్టత్వంగా లోక సంబంధమైన మాటలు మాట్లాడి అనవసరంగా దేవుడు